గ్రీటింగ్లు. దేవుడు చక్కనటువంటి సమయాన్ని ఇచ్చాడు. చక్కగా మీరు అందరూ చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. కానీ మరి ఇంకా గొప్పగా చెప్పాలంటే మన మధ్యన దైవ సేవకురాలు ఉన్నారు కనుక సమయాన్ని ఆవిడకి ఇద్దాం, వాక్యం శ్రద్ధగా విందాం. ఆ వాక్యం విని మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. ఎన్నో వింటున్నాం కానీ మనం సరి చేసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపం అంటున్నారు కనుక మనం అందరం సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడేవారుగా ఉండాలని నీ మాటలు చెప్పి ముగిస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరిన మీ అందరికీ ప్రభు నాన్న బట్టి వందనాలు. అందరూ బాగున్నారు కదండి, అందరూ క్షేమంగా ఉన్నారు. మన గ్రామంలో స్త్రీల క్రిస్మస్ ఇది 10వ సంవత్సరం. దేవునికి స్తోత్రం. చక్కగా సంతోషంగా ఆనందంగా గడుపుకుని భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు మనం ఏమాత్రం కూడా రుణం చెల్లించలేం. అవునా కదా? మనకు వాక్యం చెప్పడానికి ఏలూరు నుంచి సిస్టర్ గారు వచ్చారు కనుక ఆ మాటలు శ్రద్ధగా విందాం. సరేనా? ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సమమెచ్చిన సహోదరులకు నా వందనాలు. వాక్యం నడిపింపు కొరకు ఈ సమయంలో